పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ తెలియాలంటే మనం మళ్ళీ ఏం చేయాలి, పాజిటివ్ సెంటెన్స్ మళ్ళీ రాసుకోవాలి. పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ మళ్ళీ రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్ కి, ఇది క్వశ్చనింగ్ కి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో క్వశ్చనింగ్ అనమాట. సో పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే మళ్ళా సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్, లాస్ట్ లో ఆబ్జెక్టివ్. ఇదేంటి పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏంటంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న వజ్ వర్ అనేది ఫ్రంట్ కి వస్తాయి అనమాట. అంతే, ఫ్రంట్ కి వచ్చి మిగతా లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ వస్తుంది, అంతే తేడా. అంటే చూడండి, ఇప్పుడు వజ్ ఆర్ వర్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ 1 కి ఇంగ్ ఫామ్ వచ్చి లాస్ట్ లో ఆబ్జెక్ట్ వచ్చి క్వశ్చన్ మార్క్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అంతే, చాలా ఈజీ. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. We were going to college. We were going to college అంటే మేము నిన్న, తెలుగు ఏంటి దీనికి, మేము కాలేజ్ కి వెళ్తూ ఉన్నాము. మేము కాలేజ్ ఎస్టర్డే అని అర్థము. ఎస్టర్డే, we were going to college yesterday అంటే ఎస్టర్డే. వెళ్తూ ఉన్నాము, మేము నిన్న అని అర్థం. మేము నిన్న కాలేజ్కి వెళ్తూ ఉన్నాము. దీనికి క్వశ్చనింగ్ ఏంటి, వర్ అనేది ఫ్రంట్కి వస్తుంది. అంటే వర్ వి గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే. మేము నిన్న కాలేజ్కి వెళ్తున్నామా అని అడగడం అనమాట. అంటే మేము అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి, మేము నిన్న కాలేజీకి వెళ్తూ ఉన్నామా లేక. మేము నిన్న కాలేజీకి వెళ్తూ ఉన్నామా అని. అంటే క్వశ్చనింగ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాజ్, ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ లో ఉన్న వాజ్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, దాంట్లో వాజ్ వర్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. అంటే వాజ్ వర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చి లాస్ట్ లో ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. We were going to college yesterday అనేది మేము నిన్న కాలేజ్కి వెళ్తూ ఉన్నామని అర్థం. అలాగే వర్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. వర్ అనేది ఎందుకు వస్తుంది, we కాబట్టి వర్ అనమాట. అంటే వర్ we going to college yesterday, మేము నిన్న కాలేజ్కి వెళ్తున్నామా అని అర్థం అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ?